పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనల్లో దెబ్బతిన్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత ఎంపీ అభిషేక్ బెనర్జీకి క్షేత్రస్థాయిలో తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. సౌత్ 24 పరగనాస్ జిల్లా సోనార్పూర్కు చేరుకున్న ఆయన కాన్వాయ్పై కొందరు నిరసనకారులు ఒక్కసారిగా రాళ్లు, కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. మరికొందరు గుంపుగా చేరి ఆయనకు వ్యతిరేకంగా దొంగ దొంగ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అభిషేక్ బెనర్జీని వెంటనే చుట్టుముట్టి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడి ఘటనపై అభిషేక్ బెనర్జీ మీడియా ముఖంగా తీవ్రంగా స్పందిస్తూ దీని వెనుక ముమ్మాటికి ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ హస్తమే ఉందని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయి నెల కూడా కాకముందే ఇలాంటి దాడులకు దిగటం వాళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించిన ఆయన ఘటనా స్థలంలో పోలీసులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదని మండిపడ్డారు. తాను సోనార్పూర్కు వస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ స్థానిక అధికారులు కనీస భద్రతా ఏర్పాట్లు చేయలేదని, పోలీసులు ఇతర అదనపు బలగాలు ఇక్కడికి వచ్చే వరకు తాను అంగుళం కూడా కదిలేది లేదని అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. అయితే ఈ దాడికి రాజకీయ కారణాలతో పాటు స్థానిక మౌలిక వసతుల కొరతపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి కూడా ఒక కారణమని తెలుస్తోంది. సోనార్పూర్ పరిధిలో రోడ్లు, ఇతర ప్రాథమిక వసతులు దారుణంగా పడిపోయాయని, వానాకాలం వస్తే రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు సుదీర్ఘకాలంగా వాపోతున్నారు. తమ ప్రాంతంలో రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయాలని, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని గతంలో ఎన్నిసార్లు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కరువైందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో టీఎంసీ వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ తమ నియోజకవర్గంలో ఎలాంటి ఆశించిన అభివృద్ధి జరగలేదని, అందుకే తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశామని కొందరు స్థానికులు స్పష్టం చేశారు. మరోవైపు నిరసనకారులు దొంగ అంటూ నినాదాలు చేయడం వెనుక అభిషేక్ బెనర్జీపై గత కొన్నేళ్లుగా వస్తున్న పలు అవినీతి ఆరోపణలు, చట్టపరమైన విచారణల నేపథ్యం ఉందనే చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన బొగ్గు అక్రమ రవాణా కుంభకోణంలో ప్రధాన సూత్రధారులతో అభిషేక్ బెనర్జీకి ఆర్థిక లావాదేవీల సంబంధాలున్నాయనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ఇప్పటికే ఆయనను పలుమార్లు సుదీర్ఘంగా విచారించాయి. రాష్ట్రంలో ఇటీవలి జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలోనూ ఆయన పాత్రపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అటు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం, ఇటు వరుస అవినీతి ఆరోపణల ముట్టడి నడుమ సోనార్పూర్లో అభిషేక్ బెనర్జీకి ఎదురైన ఈ నిరసన సెగ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది.